కామన్గా చూసే యూరాలజీ ఎయిల్మెంట్స్ ఏమిటండి ఇన్ మెన్ అండ్ విమెన్? సో మోస్ట్ కామన్ మీరంటే ఫస్ట్ ఇస్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. ఎంత నీళ్లు తాగాలి, ఎంత తక్కువ నీళ్లు తాగాలి? వాళ్ళని అట్లీస్ట్ వీ కాల్ ఇట్ ఆస్క్ దెమ్ టు డ్రింక్. ఈ మధ్య ఎక్కువ నీళ్లు తాగితే సోడియం అండ్ ఇంకా వైటల్ మినరల్స్ అన్ని పోతాయి బాడీలోంచి అని ఒక థియరీ వస్తుంది సార్. 800 to 1 లీటర్ కన్నా ఆ షార్ట్ గ్యాప్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. శరీర ఆరోగ్యంలో చాలా కీలకమైన అవయవాలు అందరికీ తెలిసిన విషయం కిడ్నీస్ అని. నిజానికి యూరోలాజికల్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో అవి చాప కింద నీరులాగా, అంటే ఒక స్టేజ్ దాటే వరకు కూడా మనం కనుగొనలేమని చెప్పి ఎక్స్పర్ట్స్ అంటుంటారు. ఇవాళ వీ హ్యావ్ సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఫ్రమ్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్. ఎవ్రీథింగ్ అబౌట్ అసలు యూరాలజిస్ట్ ఏం చేస్తారు, ముఖ్యంగా పురుషులకు సంబంధించి యూరోలాజికల్ డిజార్డర్స్ ఏముంటాయి అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. వీ హ్యావ్ విత్ అస్ డాక్టర్ అజిత్ విక్రమ్ ఫ్రమ్ కిమ్స్ సన్షైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. అండ్ చాలా సంవత్సరాలుగా మీరు యూరాలజీలో స్పెషలిస్ట్గా ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెగ్మెంటైజ్డ్గా డివైడ్ చేద్దాం. కామన్గా చూసే యూరాలజీ ఎయిల్మెంట్స్ ఏమిటండి ఇన్ మెన్ అండ్ విమెన్? సో మోస్ట్ కామన్ మీరంటే ఫస్ట్ ఇస్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. లైక్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది జెండర్, లైక్ యూ ఆస్క్డ్, బికాజ్ ఆల్రెడీ వాళ్ళు ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్ళడమో లేకపోతే ఓవర్ ద కౌంటర్ నార్ఫ్లాక్స్ ట్యాబ్లెట్ వేసేసుకోవటమో ఇలాంటివన్నీ అయిపోయిన తర్వాత దే కమ్ టు అస్ బికాస్ దే ఆర్ స్టిల్ హ్యావింగ్ ద సేమ్ సిమ్టమ్స్. సో UTIs ఆర్ ద మోస్ట్ కామన్ థింగ్ వేర్ యూరాలజిస్ట్ని పేషెంట్లు మా దగ్గరికి వచ్చేది. దట్ ఈస్ సింపుల్. లైక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే, యూరినరీ ట్రాక్ట్ అంటే ఫ్రమ్ ద కిడ్నీస్ టిల్ ద బ్లాడర్, ఫ్రమ్ ద బ్లాడర్ ఫ్రమ్ ద వేర్ యూరిన్ పాసెస్ అవుట్, ఈ ప్యాసేజ్ మొత్తాన్ని ట్రాక్ట్ అంటాం. సో దీంట్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా వీ కాల్ ఇట్ యాజ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో కిడ్నీస్లో వచ్చింది అనుకోండి, అవి కొంచెం పైన ఉంటాయి, కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు పైన ఉంటాయి కాబట్టి లెవెల్ వైజ్ అప్పర్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే బ్లాడర్, మూత్రాశయము, అక్కడి నుంచి బయటకు వచ్చే ప్యాసేజ్ యూరెత్రా, దాంట్లో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వస్తే లోవర్ యూరినరీ ట్రాక్ట్ అంటాం. మోస్ట్ కామన్ కాజ్ విల్ బి బ్యాక్టీరియా. ఓకే, సో బ్యాక్టీరియా యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువై బాడీ యొక్క ఇమ్యూనిటీ తక్కువ ఉందనుకోండి, వి గెట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. యాజ్ సింపుల్ as ఎప్పుడు ఉంటాయి బ్యాక్టీరియా దేర్, బికాజ్ మనం సోర్స్ చూస్తే ఇప్పుడు ఫీమేల్స్లో మోర్ కామన్ అని కంపారిటివ్లీ టు మేల్స్ చెప్తాం. అవును, ట్రాక్ట్ ఇస్ వెరీ షార్ట్ కాబట్టి. ఎగ్జాక్ట్లీ, అండ్ మోర్ క్లోజ్ లొకేషన్, అనటామికలీ ఆల్సో వెరీ క్లోజ్లీ లొకేటెడ్ టు రెక్టమ్ కాబట్టి అక్కడ కోలనైజేషన్ ఆఫ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ హైజీన్ ప్రకారం అవ్వచ్చు, ద వే దే యునో, అక్కడి నుంచి ఈజీ టు అసెండ్ ఇంటూ యూరెత్రా. సో ట్రాక్ట్ ఈజ్ వెరీ లెస్, డిస్టెన్స్ ఈజ్ లెస్ మీరు చెప్పినట్టు. అందుకని మేల్స్లో కన్నా ఫీమేల్స్లో ఎక్కువ చూస్తాము, అండ్ సెక్షువల్లీ యాక్టివ్ గ్రూప్లో ఇంకా ఎక్కువ చూస్తాము. అండ్ బై మోడల్ ప్రెజెంటేషన్ అని చెప్తే ఒకవేళ ఎల్డర్లీలో వాళ్ళలో ఆల్రెడీ ఇమ్యూనో కాంప్రమైజ్ అవుతారు ఫర్ వేరియస్ అదర్ రీజన్స్, ఏజ్ వల్ల అవ్వచ్చు, వాళ్ళకి అప్పటికే డయాబెటీస్ రావటమో అదర్ ఇష్యూస్ వల్ల ఆల్రెడీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే బాడీ ఇమ్యూనిటీ తక్కువ ఉండి బ్యాక్టీరియా మినిమల్ స్ట్రెంగ్త్ ఉన్నా కూడా ద వార్ బిట్వీన్ దీస్ టూ, ఎవరు గెలిస్తే వాళ్ళు, ఇది బ్యాక్టీరియా గెలిచింది అనుకోండి, ఇట్ ఈస్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. అవును. సో మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ విల్ గో, సింపుల్ ట్యాబ్లెట్లు వేస్తే తగ్గిపోతుంది అనుకుంటే వీ హ్యావ్ గుడ్ ఇమ్యూనిటీ. అది సో వీళ్ళందరూ ఏంటంటే ఏదో ఒక ట్యాబ్లెట్ వేసేసుకుని, సో వాళ్ళకి నెక్స్ట్ టైం ఆ ట్యాబ్లెట్ పని చేయకపోవటం, ఆ పర్టికులర్ ట్యాబ్లెట్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ రావటం, ఇలాంటివి అవుతుంటాయి. సో మా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాం, వీ హ్యావ్ ఎ థరో ఎవాల్యుయేషన్, డీటెయిల్డ్ హిస్టరీ, ఫస్ట్ టైం వస్తుందా, వాట్ ఈస్ దర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాటర్ ఇంటేక్ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ పాసింగ్ యూరిన్, వాళ్ళ ఇంట్లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అండ్ యూరిన్ కల్చర్ చేయాలి. లైక్ సపోజ్ దే కమ్ విత్ అస్ విత్ దిస్ పర్టికులర్ సిమ్టమ్, యూరిన్ వి గివ్ ఫర్ కల్చర్ టెస్ట్ అంటాం. మామూలుగా మోస్ట్ కామన్ ఈకోలై అని చెప్తాం. ఎగ్జాక్ట్లీ, ఈకోలై కాకుండా ఇతర బ్యాక్టీరియా స్ట్రెయిన్స్ కూడా ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు సీ ఈ నేమ్ ఆఫ్ ద బ్యాక్టీరియా. మీరు అన్నట్టు ఈకోలై ఇస్ మోర్ కామన్, అదర్ బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి. సపోజ్ వాళ్ళు ప్రీవియస్ హాస్పిటలైజేషన్ ఉంది, ఫర్ అదర్ రీజన్స్లో ఉన్నారు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, అక్కడ హాస్పిటల్ ఎక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ అని ఉంటాయి. లేదు సూడోమోనాస్ ఈజ్ అనదర్ బ్యాక్టీరియా, బట్ దట్ ఈస్ ఆల్సో ఈక్వల్లీ ఆర్ సమ్టైమ్స్ మోర్ పొటెంట్ టు కాజ్ డ్యామేజ్. సో నేమ్ ఆఫ్ ద బ్యాక్టీరియా, విచ్ స్పీషీస్ ఇట్ బిలాంగ్స్ టు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత కల్చర్లో వాళ్ళు ఏం చేస్తారంటే ససెప్టబిలిటీ టెస్ట్ అని ఒకటి చేస్తారు. లైక్ దిస్ వర్క్స్, దిస్ యాంటీబయాటిక్ వర్క్స్ ఆర్ దిస్ యాంటీబయాటిక్ డజంట్ వర్క్. ఇఫ్ ఇట్ వర్క్స్ ఇట్ ఈస్ సెన్సిటివ్, ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ వీ కాల్ ఇట్ యాజ్ రెసిస్టెంట్. సో ఆ రెసిస్టెంట్ యాంటీబయాటిక్ ఎన్నిసార్లు వేసుకున్నా దర్ ఇస్ నో పాయింట్. కరెక్ట్, అవును. అందుకని మా దగ్గరికి వచ్చినప్పుడు కల్చర్ చేయించుకోవడం, బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ అల్ట్రాసౌండ్
అల్ట్రాసౌండ్ చేస్తే మనకి బయటకు కనిపించినవి లోపల మూత్రాశయం లోపల ఎలా ఉంది, వాల్ ఆల్రెడీ ఏమైనా థిక్కెన్ అయిపోయిందా. కొంతమందికి తరచుగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంటుంది, రికరెంట్ అంటాం. వాళ్ళకి అనటామికల్ అబ్స్ట్రక్షన్స్ కూడా యా, ఉంటాయి. ఎక్కడైనా అప్పుడు స్కాన్లో ఏదైనా ప్రాబ్లం మీరు అన్నట్టు ఎక్కడైనా బ్లాక్ ఉందా, అబ్స్ట్రక్షన్ ఉందా, లేదా స్కాన్ చేసి చూస్తే దాంట్లో స్టోన్ ఉండొచ్చు. స్టోన్ మైట్ కాజ్ రిపిటేటివ్ ఇరిటేషన్, వాళ్ళు నెగ్లెక్ట్ చేయవచ్చు పెయిన్ లేకపోవడం వల్ల. అలాగా ఇన్సైడ్ స్టోరీ ఆర్ ఇన్సైడ్ కాజెస్ తెలుసుకోవడానికి స్కానింగ్ ఉపయోగపడుతుంది. అండ్ బేసిక్ యూరిన్ టెస్ట్ ఇందాక చెప్పినట్టు కల్చర్స్ అలాంటివి చేస్తే అసలు ఏ యాంటీబయాటిక్ వాడచ్చు, ఎన్ని రోజులు వాడచ్చు. అండ్ కొడితే కరెక్ట్గానే కొట్టాలి, బట్ ఇట్ షుడ్ నాట్ బి రిపీటెడ్గా రికరెంట్గా అలా రాకుండా వన్స్ ఫర్ ఆల్. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ వాట్ వీ ఆస్ దెమ్ టు గెట్ డన్. రైట్. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మెన్లో ఇద్దరిలో వస్తూ ఉంటాయి. మెన్లో కొంచెం లెస్ కామన్ అని వింటాము. బట్ ఏదైనా మెన్లో వచ్చినప్పుడు అది లోపల ఉండే ప్రాబ్లం వల్ల, నాట్ ఫ్రమ్ ఎక్స్టర్నలీ డిరైవ్డ్ బ్యాక్టీరియా అంటారు. ఎగ్జాక్ట్. అంటే లైక్ యూ సెడ్ ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉందా, లేకపోతే దేర్ హ్యాస్ టు బి సమ్ అనటామికల్ కాజ్. లైక్ మెయిల్స్లో వచ్చినప్పుడు ఇప్పుడు మెయిల్కి బ్లాడర్ నుంచి యూరిన్ బయటికి రావడానికి ఒక ప్యాసేజ్ ఉంటుంది, వీ కాల్ ఇట్ యాజ్ యూరెత్రా. సపోజ్ ఆ యూరెత్రా నేరో ఉందనుకోండి, వైడ్గా ఉండాల్సింది నేరో అయిపోయిందా, లేదా ఎక్కడైనా ఒక పర్టికులర్ ఏరియాలో బ్లాక్ ఉంది. సో వాళ్ళకేమో ది ఫ్రీ ప్యాసేజ్ ఆఫ్ యూరిన్ ఎప్పుడైతే లేదో అలాంటప్పుడు దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఫార్మింగ్ ఇన్ఫెక్షన్స్. లేదా కొంతమందికి పర్సనల్ హైజీన్ సరిగా లేకపోవడం, లేదా యూనో ఈవెన్ టు ఫర్దర్ ఎక్స్టెంట్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉండే వాళ్ళ లైఫ్ స్టైల్లో కానీ వాళ్ళలో కానీ దే నెగ్లెక్ట్ దేర్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అవ్వచ్చు, టేకింగ్ ఇట్ వెరీ లైట్ అవ్వచ్చు. సో అందుకని మేల్స్లో కంపారిటివ్లీ మీరు అన్నట్టు అట్ ద ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో, ఇమ్యూనో కాంప్రమైజ్లోనో లేదా అదర్ కోమార్బిడ్ కండిషన్స్లో ఉన్నప్పుడు యూటీఐస్ మోర్ ఫ్రీక్వెంట్లీ చూస్తుంటాం. అవును. సో ఈ కాంటెక్స్లో వాటర్ తాగడం అనే ఒక చాలా ఫేవరెట్ టాపిక్ అందరికీ. ఎంత నీళ్లు తాగాలి, ఎంత తక్కువ నీళ్లు తాగాలి అని, అలాగే కొన్ని యాపిల్ సైడర్ వినిగర్ లాంటి సప్లిమెంట్స్ అదే ఎవ్రీ మార్నింగ్ తీసుకోవడం, ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల ఇవన్నీ ఏంటి, డూ దే రియల్లీ ఇంపాక్ట్ మనకి అని తెలుసుకోవడానికి ఎంత వాటర్ తాగాలి డాక్టర్ గారు? కరెక్ట్. మామూలుగా మీరు అడిగిన ప్రశ్నకి చాలా చోట్ల నేను కూడా విన్నాను, అడిక్వేట్ హైడ్రేషన్, మోడరేట్ హైడ్రేషన్ అని. బట్ వాట్ ఈస్ అడిక్వేట్, వాట్ ఈస్ మోడరేట్ అనే దానికి అకార్డింగ్ టు బుక్స్ వాట్ ఎవర్ వీ హ్యావ్ లెర్న్డ్ అండ్ వీ ట్రై టు మెజర్ ఇట్ ఇన్ కప్స్ కానీ గ్లాసెస్లో కానీ. ఓకే, సో వీ టెల్ పీపుల్ టు డ్రింక్ అట్లీస్ట్ ఇన్ని నెంబర్ ఆఫ్ కప్స్ అని చెప్తాం. అది కూడా బేస్డ్ ఆన్ ద జెండర్, బేస్డ్ ఆన్ ద ఏజ్. ఓకే, సపోజ్ ఒక ఎల్డర్లీ మేల్ ఉన్నాడు, వీ కాల్ ఇట్ ఎల్డర్లీ అడల్ట్ అంటే 20 years నుంచి అనుకోండి, వాళ్ళని అట్లీస్ట్ వీ కాల్ ఇట్ ఆస్ దెమ్ టు డ్రింక్ 13 or 12 glasses of water. We ask them to say 1 glass should be around 240 ml is to be exact. Okay. So 1/4 of liter అనుకోండి ఒక గ్లాస్. సో యూ హ్యావ్ టు 13 glasses 12 glasses అంటే మీకు ఓవరాల్గా 24 hours-లో 3.1 liters దాకా వస్తుంది, 3.1 3.2. అది మేల్కి. సేమ్ అప్లైస్ టు ఫీమేల్ అంటే బాడీ మాస్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళలో వి అడ్వైజ్ అరౌండ్ 9 to 10. సేమ్ కప్స్ అండ్ సేమ్ గ్లాసెస్. ఈచ్ గ్లాసెస్ గుర్తుపెట్టుకోవాల్సింది 250 ml అనుకుంటే, ఫీమేల్స్లో వచ్చేటప్పటికి 2.1 2.2 liters పర్ డే. దిస్ ఈజ్ అ బేసిక్ డిక్టమ్, లైక్ మినిమం. సో మన ఇళ్లలో ఇంకా పిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేకపోతే 8 to 10, వాళ్ళలో 1-2 glasses లెస్. సో ఆన్ అన్ యావరేజ్ చిన్నపిల్లల దగ్గర నుంచి అనుకుంటే 7 to 8 ఈజ్ వేర్ వి స్టార్ట్, 13 ఈజ్ ద అప్ టు ప్లేస్ వేర్ వీ హ్యావ్ టు గో. అండ్ ఇక్కడ వాటర్ అంటే కార్బొనేటెడ్ బెవరేజెస్ అవన్నీ లెక్కలోకి రావు. నో కార్బొనేటెడ్ బెవరేజెస్ లెక్కలోకి రావు. బట్ ఈ మధ్య పీపుల్ ఆర్ లైకింగ్ దాట్ ఫర్ ద ప్యాలటబిలిటీ అవ్వచ్చు, టేస్ట్ అవ్వచ్చు. బట్ ఇట్ ఈస్ అగైన్ డిబేటబుల్ మేడం, లైక్ కార్బొనేటెడ్ వాటర్లో అంటే కార్బన్ డైఆక్సైడ్ కెప్ట్ ఇన్ వాటర్ అండర్ ప్రెషర్, దట్స్ ఇట్. బట్ దానివల్ల ఏమవుతుందంటే వాటర్ pH నార్మల్లీ తగ్గిపోతుంది. pH కమ్స్ డౌన్ టు 4 or 5, ఇట్ బికమ్స్ అసిడిక్. బట్ స్టిల్ ఇఫ్ యూర్ నాట్ టేకింగ్ ఓన్లీ దట్ చలేగా తాగొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ స్వీట్ యాడ్ చేశారనుకోండి, స్వీట్ అండ్ కార్బొనేటెడ్ బెవరేజెస్ ఉంటాయి, అవి దే ఆర్ రిస్కీ బికాస్ అలాంగ్ విత్ దిస్ షుగర్ వచ్చేస్తుంది. షుగర్ అండ్ మోస్ట్ డేంజరస్ థింగ్ ఈస్ ఫాస్ఫరస్, ప్రెసెన్స్ ఆఫ్ ఫాస్ఫోరిక్ యాసిడ్ ఇన్ దట్ కార్బొనేటెడ్ బెవరేజెస్లో. ఇట్ విల్ మేక్ యువర్ బోన్స్ పోరస్. అదే తాగే వాళ్ళలో బోన్స్ డ్యామేజ్ అవ్వటం అలాంటివి. సో బెటర్ టు స్టే అవే ఫ్రమ్ కార్బొనేటెడ్ థింగ్స్ వీలైనంత వరకు. వన్స్ ఇన్ వైల్ నడుస్తుంది, పర్లేదు, తాగొచ్చు. సో మీరు అనేది స్త్రీలకి సుమారు 2 లీటర్లు, పురుషులకి సుమారు 3 లీటర్లు రీజనబుల్ ఎక్స్పెక్టేషన్, మినిమల్. ఈ మధ్య ఎక్కువ నీళ్లు తాగితే సోడియం అండ్ ఇంకా వైటల్ మినరల్స్ అన్ని పోతాయి బాడీలోంచి అని ఒక థియరీ వస్తుంది సార్. ఎగ్జాక్ట్లీ. బికాస్ చాలా మంది నేను కంపల్సరీగా నీళ్ళు తాగేస్తాను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఓవర్ హైడ్రేషన్ మీరు అన్నట్టు కొంతమంది, మేము ఓల్డ్ టైమర్స్లో కూడా లేవగానే 2 లీటర్లు నీళ్ళు తాగుతాను నాకు అలవాటు, లేదా లేవగానే 1 లీటర్ నీళ్ళు తాగేస్తాను అని వింటూనే ఉంటాం. దట్ ఈస్ ఓకే, నో ప్రాబ్లం. కానీ మరీ 2 లీటర్లు ఈజ్ నాట్ యాక్సెప్టెడ్.
బికాస్ ఒక 1 అవర్ గ్యాప్లో 60 మినిట్స్ గ్యాప్లో 1 లీటర్ వాటర్ ఈజ్ వాట్ ఈజ్ అడ్వైస్డ్ స్ట్రిక్ట్లీ. 800 to 1 లీటర్ కన్నా ఆ షార్ట్ గ్యాప్లో ఇవ్వకూడదు. ఫస్ట్ పాయింట్. తర్వాత మీకు దాహం వేస్తుంది అంటే దెర్ ఈజ్ అ సిగ్నల్ లొకేటెడ్, థర్స్ట్ సిగ్నల్, దాహం వేయటం. బాడీలో ఎప్పుడైతే లిక్విడ్ లెవెల్ తగ్గిపోతుంటుందో బ్రెయిన్ సెన్స్ సిగ్నల్ త్రూ థర్స్ట్, దాహం వేయటం. దట్ ఈస్ వీఆర్ బ్లెస్డ్ విత్ బాడీ సిస్టమ్ లైక్ దాట్. సో మనకి దాహం వేసినప్పుడు నీళ్ళు తాగాలి. కానీ కొంతమందిలో ఏముంటుందంటే ఎల్డర్లీ పీపుల్లో కానీ, సిక్ పీపుల్లో కానీ, లేదా ఇప్పుడు కొన్ని డిమెన్షియా అంటే మతిమరుపు, అలాంటి న్యూరలాజికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళల్లో, ఆ ఏజ్ గ్రూప్స్లో ఈ సిగ్నల్ కొంచెం వీకెన్ అవుతుంది. సో అందుకనే దాహం ఒక్కటే యార్డ్ స్టిక్ ఆఫ్ మెజర్మెంట్, దాహం వేసినప్పుడు తాగితే సరిపోతుంది అనేది ఈ సెట్ ఆఫ్ పాపులేషన్ వాళ్ళకి సరిపోదు. రైట్. సో వాళ్ళకి ఏమని చెప్తాం, అందుకనే ఒక 500 ml జార్ ఎక్కడైనా ఫిల్ చేసి వాటర్ పెట్టుకున్నారనుకోండి, అట్లీస్ట్ వాళ్ళు బై క్లాక్ ఫాలో, ఇఫ్ థర్స్ట్ సిగ్నల్ ఇస్ గాన్ ఫాలో ద క్లాక్ 45 minutes ఒకసారి సీ దట్ వన్స్ యూ సీ దట్ ఇట్ ఈస్ ఎంప్టీ అగైన్ సంబడీ ఫిల్స్ ఇట్. అలాగా ఇఫ్ ద థర్స్ట్ సిగ్నల్ ఈజ్ నాట్ వర్కింగ్ ఇన్ దీ సెట్ ఆఫ్ పీపుల్. ఇంకా కొంతమందికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సోడియం తగ్గిపోవడం ఇలా అన్నారు, నీళ్ళు ఎక్కువ వేస్తారనుకోండి. ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ మ్యారథాన్ రన్నర్స్ ఉంటారు, వాళ్ళలో ఏమవుతుంది, దే డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్, అట్ ద సేమ్ టైమ్ దే స్వెట్ అ లాట్. సో వాటర్ ఎక్కువ తీసుకుంటున్నారు, స్వెట్ ద్వారా సోడియం వెళ్ళిపోతుంది. సో హైపోనేట్రీమియా అనే కండిషన్ వచ్చేస్తుంది. బాడీలో మిగిలిన సోడియం ఏమో తక్కువ, దానికి మీరు వాటర్ ఎక్కువ తాగేస్తున్నారు. సో హైపోనేట్రీమియా కండిషన్లో దట్ ఈస్ ఆల్సో డేంజరస్. వీళ్ళల్లో చూడొచ్చు అండ్ విమెన్లో, బికాజ్ వాళ్ళ బాడీ సర్ఫేస్ ఏరియా కొంచెం కంపారిటివ్లీ తక్కువ కాబట్టి చిల్డ్రన్లో, వీళ్ళల్లో వాటర్ ఇంటేక్ షుడ్ బి మోర్ కాషియస్లీ రెగ్యులేటెడ్. రైట్. ఓకే, బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ మీరు సోడియం ఎంత తీసుకుంటున్నారు, దాంట్లో వాటర్ ఎంత తాగుతున్నారు, దాంట్లో వీళ్ళతో కాషియస్గా ఉండాలి. ఎందుకంటే సింపుల్ ఒక 2-3% చేంజ్ వచ్చినా కూడా దే మైట్ ఎండ్ అప్ ఇన్ టోటల్ కన్ఫ్యూజన్, ఫెటీగ్, కొన్ని వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ కేసెస్ ఈవెన్ కోమాలోకి వెళ్ళిపోవడం. అమ్మో. అందుకని వాటర్ ఎక్కువ తాగడం కూడా కొన్ని ఏదో తెలుగులో సామెత ఉన్నట్టు అంత అతి సర్వత్రా వ్యజ్యతే సంథింగ్, నో, అది కూడా నాట్ కరెక్ట్. సో ఇందాక నేను చెప్పినట్టు బేస్ లైన్కి కొంచెం వీలైనంత వరకు అటు ఇటు దట్ ఈస్ ఓకే. లేదా ఇఫ్ యూఆర్ ఇప్పుడు మన సమ్మర్ లేదా ఐపీఎల్ ప్లేయర్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద సన్ వేర్ దర్ ప్రొఫ్యూజ్లీ స్వెట్టింగ్, ఎక్కువ లూజ్ అయిపోతున్నారు అనుకోండి, దాంట్లో కొంచెం మీరు, అందుకే వాళ్ళు చూస్తే మీరు మినరల్ వాటర్, గైటోరండే కానీ స్పోర్ట్ డ్రింక్స్ వేరే ఉంటాయి, వేర్ యూ హ్యావ్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ లాస్ట్ వెన్ యూఆర్ స్వెటింగ్ ఎ లాట్, సోడియంలో అంతా వెళ్ళిపోతుంది అనుకోండి. ఇప్పుడు వాళ్ళకి ఓన్లీ వాటర్ ఇచ్చేసారు అనుకోండి, సెట్ కాదు, రెండు బ్యాలెన్స్ అవుతుంది. అందుకనే వాళ్ళకి మినరల్ వాటర్ వేర్ మోర్ ఆఫ్ థింగ్స్ వాట్ ఆర్ నెసెసరీ, వాళ్ళు అది అడ్వైజ్ చేస్తాం వాళ్ళకి. ఇట్స్ లైక్ దాట్.